అందరూ బాగున్నారా? నేను మీ సివి హర్ప్రీసింగ్ స్వాగతం. మీ అందరూ నమస్కారం. ఒక ఊళ్ళో ఒక అతను ఇంటి యజమాని భార్య బిడ్డలు డబ్బులు బాగా ఖర్చు పెట్టేస్తున్నారని చాలా ధనం పోగేసి కుండల్లో భద్రపరిచి వాళ్ళకి ఊరికి దగ్గరలో ఉన్నటువంటి పొలాల దగ్గర ఉన్న అటువంటి ఇంట్లో ఆ డబ్బుని కొయ్యి తీసి కప్పెట్టి దాచిపెట్టాడు. ఇంటిని చక్కగా నడుపుతున్నాడు, ఏ ఇబ్బంది లేకుండా అన్నీ బాగానే చూసుకుంటున్నాడు. అయితే భార్య బిడ్డలకి కుటుంబానికి దక్కవలసిన డబ్బుని లేదా ఇతను ఇంట్లో కూడా భద్రపరచచ్చు, అక్కడ పెట్టేసి వీళ్ళకి దొరకకుండా ఆ డబ్బుని భద్రపరుస్తున్నాడు. ఎప్పుడో డబ్బు డబ్బులు ఎలాగున్నాయని మనసు దాని మీదే ఉండేది. ఎవరైనా దెబ్బేస్తారేమో, తవ్వేస్తారేమో, కుక్కలు దువ్వేస్తాయేమో అన్నట్టుగా ఉండేవి. అలాగా కాలం ఐసు కరిగినట్టు కరిగిపోతుంది. ఒకనాడు గతించాడు. వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు కదా, గతించాడు. అయితే ఈ యొక్క భార్య ఇంకా పిల్లలు కొన్నాళ్ళు బాధపడ్డారు, వదిలేసారు. మళ్ళీ వ్యవసాయం చేసుకోవడం, వాళ్ళ పనులు చేసుకోవడం జరుగుతుంది. అయితే మళ్ళీ ధాన్యం ఒబ్బుడుగా పోద్దాం, అక్కడ పెడదాం అనేటప్పటికీ ఆ గదిలో ఎక్కడైతే ఈ ధనం ఉందో అక్కడ పాము కనిపించింది. పాము కనిపిస్తే రేరే పావురా అనేసి భార్య కర్రట్టుకొచ్చి ఇచ్చింది. ఆ పిల్లలు కర్రతో కొట్టి చంపేశారు ఆ పాముని. అప్పుడు ఏంటి పాము ఇక్కడ ఉంది అని వాళ్ళకి డౌట్ వచ్చి అదంతా తవ్వి చూస్తే దాని కింద ధనం ఉంది. ఆ భార్య బిడ్డలు ఆ ధనాన్ని తీసుకున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, ఎవరికి దక్కవలసింది అది మనం దక్కకుండా చేద్దామనుకున్న వారి జీవితం ఏమైపోయిందో చూడండి. ఆ పామే, ఆ భర్తే అక్కడ పాము కింద వచ్చి ఆ ధనాన్ని కాపాడాడు. ఎవరికి దక్కకుండా చేయాలనుకున్నాడో వాళ్ళ చేతే చంపబడ్డాడు. ఆ ధనరక్షణ 2 జన్మలు పాడు చేసింది. మళ్ళీ 3వ జన్మ కూడా ఏదొస్తుందో ఎవరికి తెలియదు. మన మనస్సు ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఎవరికి దక్కవలసింది మనం పాడు చేసినా పతనానికి కారణమవుతుంది, పాపం మనం అనుభవించవలసి వస్తుంది. అందరూ కూడా మనస్సులు దేని మీద లగ్నం చేయకండి, పరమాత్మ మీద లగ్నం చేయండి. కర్తవ్యం ప్రతిదీ చేయండి, అది ఈశ్వర భావనగా అనుగ్రహంగా మార్చుకోండి, దైవికంగా మార్చుకోండి, ఇహపరాలు పొందండి. కాన్సెప్ట్ సచివనిపిస్తే అర్పించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.